కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి.
ఇక వివరాల్లోకి వెళ్తే భీమడోలు మండలం గుండుగొల్లు గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో వ్యర్థాల నుంచి తయారవుతున్న వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, వినియోగం, విక్రయం తదితర వివరాలను గురించి నిర్వాహకుల్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. షెడ్లో పనిచేసే క్లాబ్ మిత్రాలతో ముఖాముఖి అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. షెడ్ ఆవరణలో కలెక్టర్ స్వయంగా మొక్కను నాటారు. ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ అధికారులు పాల్గొన్నారు. గతంలో మనం ఒకసారి టెస్టింగ్ పంపించాం మేడం, టెస్టింగ్ కూడా అంటే మన విజయవాడ పంపించాం మేడం. అంటే గతంలో మేడం 30 డేస్ మేడం, అంటే వానపాములు బట్టి ప్లాస్టిక్ బ్యాగేజ్ కనుకుంటే చూస్తాం మేడం. అంటే అంటే మనకి అయితే మేడం గారు పంచాయతీలు అయితే ప్రతి పంచాయతీలో కూడా సుమారుగా ఒక 50 కేజీల నుంచి 100 దీనికి ఇన్ఛార్జ్ ఎవరు? ఈ సెంటర్కి వాచ్మెన్ ఈ మొత్తం లాంటి పంచాయతీలలో ఈ చెట్టు అంతా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? చాలా అందంగా ఉన్నాయి, చాలా అందమైన పూలు. మా బంగ్లాలో నేను పూలు అంతా మీ దగ్గర ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. బాగా ఇక్కడే ఉంటారు, మన రూమ్ ఉంది. నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తున్నారు. మీ పేరు ఏంటి? షూస్ వేసుకుంటారు ఏమంతా? షూ ఓకే, ఇది కొంచెం నమ్మనట్టు ఉంది. ఈ గ్లౌజులు అంతా మీరు ఎప్పుడు వేసుకోవట్లా. ఇది వన్ టైం యూస్ కాదు కదా. ఎంతమంది ఉన్నారు? రోజుగా మీరు గ్లౌజ్, మాస్క్ ఇవన్నీ వేసుకొని వెళ్ళండి. మీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. మీరు అడిగినట్టే వాళ్ళు తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా వేసుకున్నారా? అందరూ కోఆపరేట్ చేసారా? ఏమి ఇబ్బంది లేదా? ఏమైనా అడగాలా? బతుకుతుంది ఇక్కడ సీజన్ కదా, కోల్డ్ సీజన్ లోనే అవసరం లేదు. దుంపకి అవసరం ఇవన్నీ నోట్ చేసుకుంటే ఇలాంటి అందమైన పూలు పెట్టండి. ఈ చెట్టు నా చెట్టు జాగ్రత్తగా చూసుకోండి. మామిడి పండు వస్తే పంపించండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ ఆశయానికి అనుగుణంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం సుబ్బమ్మదేవి స్కూల్ గ్రౌండ్ దగ్గర బెండపూడి వారి వీధి నందు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారాన్ని కూడా నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన భారతదేశం అభివృద్ధిని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టూ ఉన్న పరిసరాలను అంతే శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో అనేక అనారోగ్యాలను దూరం పెట్టవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ మరియు కార్పొరేషన్ అధికారులు, మెప్మా సంఘాల మహిళలు, పలువురు మహిళలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నుండి తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని. జై ఆంధ్ర. ఈ వార్డు మొత్తం కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రజలకి సెగ్రిగేషన్ మీద అవగాహన కల్పించాలి. సెగ్రిగేషన్ అంటే అది ఏదో కాదు. దయచేసి అందరికీ ఒకసారి మీరు తెలియజెప్పాల్సింది ఏంటంటే కిచెన్ లో వచ్చేటువంటి వేస్ట్ అంతా ఒక డస్ట్బిన్ లో పెట్టమని చెప్పండి. కిచెన్ లో ఏదైతే కూరగాయలు తరిగిన ముక్కలో ఫుడ్ వేస్ట్ ఇదంతా ఒక డస్ట్బిన్ లో పెట్టేసి ఇంట్లోపలే డాబా పైన ఒక డస్ట్బిన్ లో ఉంచేసి దాన్ని ఒక 10 రోజులు 15 రోజులు అట్టు పెట్టి అది ఎరువుగా మారుతుంది. ఆ ఎరువు చక్కగా
ఇంటి ఆవరణలో పెంచుకునేటువంటి మొక్కలకి మంచి ఫలబద్ధకమైనటువంటి ఎరువుగా దాన్ని తయారు చేసుకొని హోమ్ కంపోస్టింగ్ ఎక్కువగా చేసి ఇళ్లలో పచ్చదనాన్ని పెంచుకొని ఆరోగ్యకరంగా జీవించమని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా మీరు విజ్ఞప్తి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పొడి చెత్త ఏదైతే వస్తుందో అంటే పేపర్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, ఇదంతా కూడా ఒక కవర్లో పెట్టేసి ప్రతిరోజు పురపాలక సంఘ వాహనాలు డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పొడి చెత్తను వాటికి అందించి తడి చెత్తను మీ ఇంటి లోపలే ఎరువుగా మార్చి మీ మొక్కలకి ఆ ఎరువు ఉపయోగించవలసిందిగా అందరినీ మోటివేట్ చేయించవలసిందిగా మీ అందరినీ కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ, మన ఆరోగ్యం మన పరిశుభ్రత మీద ఆధారపడి ఉంది. మన శరీరం కోసం పరిశుభ్రంగా ఉండడం కోసం మనం ఎన్ని సబ్బులు వాడతామో, ఎన్ని క్రీములు వాడతామో మనందరికీ తెలుసు. మరి మన గృహం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అంతే శుభ్రంగా ఉండాలి అనేది చాలా అవసరం. మన ఇంటిలో చెత్త తీసుకెళ్లి రోడ్డు మీద పడేయటం, లేకపోతే పక్కింటిలో పడేయటం, డ్రైనేజీలో వేయటం, ఇటువంటి కార్యక్రమాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా దోమలు రావడానికి మనం చేసే పనులే మెయిన్గా జరుగుతుంది. కాబట్టి మన పర్యావరణాన్ని ఎంతగా రక్షించుకుంటే, ఎంతగా కాపాడుకుంటే అంతగా మనం ఆరోగ్యంగా జీవిస్తాం. మన యొక్క పట్టణం ఆరోగ్యంగా ఉంటుంది, మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఈగలు పెరగకుండా దాని ద్వారా వచ్చేటువంటి టైఫాయిడ్, మలేరియా, ఈ యొక్క చెప్పినట్టు స్పీకర్ గారు చెప్పినట్టు మనము ఈ యొక్క వర్షాకాలం వచ్చినప్పుడు ఏ విధంగా ఈ యొక్క దోమలు వ్యాప్తి చెందడం, ఈగలు వ్యాప్తి చెందడం, టైఫాయిడ్ రావడం, కలరా రావడం, హెపటైటిస్, ఈ వ్యాధులన్నింటినీ మనము నివారణ చేసుకునే దానికి మనం అవలంబించే పారిశుద్ధ్య అవగాహన బట్టే దీన్ని మనం సాధ్యమైనంత వరకు వ్యాధి వచ్చినప్పుడు వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు, కానీ రాకుండా ముందుగా మనం జాగ్రత్త పాటించినప్పుడు సగం మనం దాన్ని నివారించవచ్చు. కాబట్టి ఈ పారిశుద్ధ్యాన్ని ప్రత్యేకమైన కార్యక్రమంగా మన ప్రభుత్వ వారు ముందుకు తీసుకెళ్ళడం ప్రతి 3వ శనివారం ఇది ఎంతో సంతోషకరమైనది. మనం తప్పకుండా దీనికి సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్న అవకాశం. 18 ఏళ్ల వయసు నిండని ఏ ఒక్కరికి మోటార్ వాహనాలు నడిపే హక్కు లేదని ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో శనివారం జరిగిన 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10వ మరి ఇంటర్మీడియట్ చదువుకునే ఎవరికీ 18 ఏళ్ల వయసు నిండి ఉండదని, కావున వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబడవని తెలిపారు. మైనర్లు యాక్సిడెంట్ చేస్తే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. ఎన్ఆర్ఐలు కారు ఎక్కగానే వారు చేసే మొదటి పని సీట్ బెల్ట్ను పెట్టుకోవడమని, ఆ విధంగా సీట్ బెల్ట్ ధరించడం అలవాటుగా మారిన రోజున ప్రాణ నష్టాన్ని తగ్గించగలుగుతామని అన్నారు. ఇటీవల ఒక మాజీ మంత్రి కారు యాక్సిడెంట్ కొందరికి తెలిసే ఉంటుందని, హైదరాబాద్ రింగ్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ముందు సీట్లో సీటు బెల్ట్ పెట్టుకుని కూర్చున్న మాజీ మంత్రి బ్రతికారు, కానీ వెనక సీటు బెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్న ఆయన భార్య మరణించారని గుర్తు చేస్తూ సీటు బెల్ట్ ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం మాట్లాడుతూ, ఇంతకుముందు వారోత్సవాలు జరిగేవని వాటిని ప్రభుత్వం మాసోత్సవాలుగా మార్చిందని, దానికి కారణం ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికని తెలిపారు. ఈ 30 రోజుల్లో నిత్యం జిల్లా వ్యాప్తంగా 50కి పైగా రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఇందులో 25 కళాశాలలు మరియు పాఠశాలల్లో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గత 27 ఏళ్లుగా ఒక్క ప్రమాదం కూడా చేయని జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్లను, వివిధ విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు మెమంటోలను అందించి జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు మరియు డీటీసీ షేక్ కరీం ఆర్డీఓలు సత్కరించారు. చిత్రలేఖనం మరియు క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం వాణి, ఆర్ఎన్బి డిఈ సంఘమిత్ర, రవాణా శాఖ పరిపాలనాధికారులు ఎం రాము, ఎం ఆనంద్ కుమార్, వాహన తనిఖీ అధికారులు బి భీమారావు, జి ప్రసాదరావు, ఎన్డి విఠల్, ఎస్బి శేఖర్, ఎస్ జగదీష్, వైఎస్వి కళ్యాణి, కృష్ణవేణి, పి నరేంద్రబాబు, డి ప్రజ్ఞ, ట్రాఫిక్ పోలీస్ మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కారులో ఉన్నది డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, పక్కన కూర్చున్న ఓనర్ యజమాని ఎవడైతే ఉంటాడో వాడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మీకు ఒక మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి ఎదర సీట్లో కూర్చుని
డ్రైవర్ తోలుతున్నాడు, హైదరాబాద్ రింగ్ రోడ్లో కారు వెళ్తుంది, సడన్గా యాక్సిడెంట్ అయింది. సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కాబట్టి ఈయన సేఫ్, ఈ మినిస్టర్ గారు సేఫ్. వెనకాల వాళ్ళ వైఫ్ కూర్చుంది, వైఫ్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. మనకి ఎందుకంటే తెలియదు అది సీట్ బెల్ట్ ఆచారం ఉండదు. ఆవిడ చచ్చిపోయింది. వెనకాల సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి వెనకాల సీట్లో కూర్చున్నటువంటి ఆవిడ ఆ యాక్సిడెంట్లో వెనకాల నుంచి వచ్చి అద్దం కొట్టుకుని బయటపడిపోయింది. ఇతను సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కాబట్టి ఇతను సేఫ్. మీకు తెలిసే ఉంటుంది ఎవరైనా. సో అంత ఉపయోగం ఉంది సీట్ బెల్ట్ వల్ల. సీట్ బెల్ట్ వలన అంత ఉపయోగం ఉంది. బెలూన్ సోపర్ అయితే వాడు ముందు చనిపోకుండా బతుకుతాడు. ఈ రోజు వరకు 30 రోజుల ఏకఘాటిగా జాతీయ రహదారి భద్రతా మాసంలో భాగంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 అవగాహన సదస్సులు కార్యక్రమాలు నిత్యం ప్రతి జిల్లాలో ఏదో ఒక భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 25 కాలేజీలు మరియు స్కూల్స్లో ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు అవగాహన కార్యక్రమాలు ఏలూరు ఆర్టీఏ తరఫున మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 5 ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రహదారి భద్రత అనేది అందరి బాధ్యత. రహదారిని వాడే వాళ్ళందరూ ఆ జాగ్రత్తలు పాటించాలి. రహదారి భద్రత ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో లేదా పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక R&B వాళ్ళు చేయటం కాదు. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే రహదారిని ఎంత బాగు చేస్తే అంత యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయి అనేది చూసుకుంటే ఈ జరిగిన యాక్సిడెంట్లో కూడా ఎక్కువ అంటే 70 to 80% మానవ తప్పిదాల వలన జరుగుతున్నాయి. ఈ మానవ తప్పిదాలను మనం నివారించుకోవచ్చు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 2 వీలర్స్ నడిపే వాళ్ళందరూ హెల్మెట్ ధరించండి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించండి. సీట్ బెల్ట్ ధరించకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలి, ప్రమాదం జరిగితే దానివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ రహదారి భద్రతా నియమాలు పాటించి తమ ప్రాణాలను రక్షించుకోవాల్సిందిగా అది తమ బాధ్యతగా వహించి రహదారి భద్రతా నియమాలు పాటించవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి నమస్కారం. థ్యాంక్ యూ. మా సెక్షన్లో కూడా మా గ్యారేజ్లో కూడా చాలాసార్లు మీటింగ్స్ పెట్టి మా డ్రైవర్స్కి చెప్పడం జరిగింది. యాక్సిడెంట్ అనేది మనకి అనుకోకుండా జరిగేది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ జడ్జిమెంట్. ఆ డ్రైవర్ గారు ఆ జడ్జిమెంట్ ఆ సెకండ్లో తీసుకోగలిగితే అది ఇంకా మామూలెస్. సో ఈ అనాలిసిస్లో ఎక్కువ యాక్సిడెంట్స్ డే టైంలో జరుగుతున్నాయి. మార్నింగ్ 10 to 12 అండ్ ఈవినింగ్ 3 to 5. మంచి లైట్ ఉన్న టైంలోనే పగలే జరుగుతున్నాయి. అట్లాగే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, అదర్ రోడ్స్ తీసుకుంటే నేషనల్ హైవేస్ మీద ఎక్కువ జరుగుతున్నాయి. అట్లాగే కొలిజన్ ఫ్రంట్ ఆర్ రేరా రైట్ సైడ్ అంటే హెడ్ ఆన్ కొలిజన్ ఎదురెదురే బాగా జరుగుతున్నాయి యాక్సిడెంట్స్. జనన మరణ వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి జిల్లా కార్యదర్శి కేకేవి బుల్లికృష్ణ పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కోటలో శనివారం ఈ రిజిస్ట్రేషన్లపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బుల్లికృష్ణ మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే తర్వాత అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. విద్యార్థులు పై చదువులకు ఇతర దేశాలకు వెళ్లడానికి జనన సర్టిఫికేట్ అవసరమని, ఆస్తుల పంపకాల్లో మరణ సర్టిఫికేట్లు ఎంతో కీలకమని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్లో సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె అచ్యుతాంబరీష్ తదితరులు పాల్గొన్నారు. మరి మన పిల్లవాడు కనుక పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ సంబంధించిన ఉద్యోగులకి మరియు న్యాయవాదులకు ప్రజలందరికీ కూడా డెత్ రిజిస్ట్రేషన్ మీద, బర్త్ రిజిస్ట్రేషన్ మీద ప్రత్యేకమైనటువంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది. ఇందులో గౌరవ ఆర్డీఓ గారు మరియు జిల్లా రిజిస్ట్రార్ గారు, డిప్యూటీ కమిషనర్ మన ఏలూరు కార్పొరేషన్ అందరూ కూడా, మన లోకల్ తహసీల్దార్ గారు అందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి
ఈ ప్రజల్లో ఎలా మనం అవగాహన తీసుకురావాలనే విషయాల మీద ఇక్కడ చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్తే. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి గంట సమయం పట్టింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండన్సాల్లో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు
ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855568888. వెల్కమ్ బ్యాక్. సాయినందన్ ప్రొడక్షన్ పెళ్లి రోజు చిత్రానికి సంబంధించి ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ క్లాప్ కొట్టారు. చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. కుటుంబ కథా చిత్రంగా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత, దర్శకుడు సురేష్ తెలిపారు. 7 అడుగులు నడిచి వివాహం చేసుకుని చిన్న చిన్న కారణాలతో విడాకుల వరకు వెళ్తున్న జంటలు విడాకులు కాదు బంధాలు, బాంధవ్యాలు ముఖ్యమనే నేపథ్యంలో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. సాయి, సుమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 3 రోజుల పాటు చింతలపూడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.
సాయినందన్ ప్రొడక్షన్స్ పెళ్లి రోజు సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డైరెక్టర్ గారిని అందరినీ కోరుకుంటూ నిర్మాతని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సాయినందన్ ప్రొడక్షన్స్ పేరుతోటి పెళ్లి రోజు అనే సినిమా ప్రారంభించారు. లాభ కొట్టడం జరిగింది. ఈ రోజున చాలా సంతోషం. ముఖ్యంగా ఇవాళ ఏమైందంటే సుమన్ ఇందులో ముఖ్య పాత్రగా జడ్జిగా యాక్ట్ చేస్తున్నారు. సుమన్ గారు యాక్ట్ చేస్తున్నారు. అలాగే వల్లమైన సురేష్ గారేమో దర్శకత్వం, నిర్మాత కూడా ఈయన చేస్తున్నారు. అలాగే అంతా కొత్త వాళ్ళు. ఇటు నాకు బాగా కావాల్సిన నా ఫ్రెండ్ తరుణ్, అలాగే వీళ్ళంతా కూడా కొత్త వాళ్ళు అందరినీ తీసుకునేసి ఈ యొక్క చిత్రం చేస్తున్నారు. చాలా సంతోషం. పెళ్లి రోజు అనే కార్యక్రమం ఏంటంటే డైరెక్ట్గా నేను అడిగాను. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే విడాకుల పాయింట్ మీద నేను ఈ సినిమా తీస్తున్నానండి అని అన్నారు. నిజంగా చాలా బర్నింగ్ ఇష్యూ ఇవాడు చెప్పారంటే విడాకులు. మొన్న లాయర్ గారిని ఒక ఆయన్ని అడిగాను, ఏమండి కోర్టులోకి ఏంటండి అన్ని కేసులు అంతా తెగ అటు ఇటు తిరిగేస్తున్నారు ఏంటంటే, అయ్యా 100 కేసుల్లో 70 కేసులు విడాకుల కేసులు అని చెప్తున్నాడు. అంటే విడాకుల కేసు అంత పెరిగిపోయింది ఇవాళ. ఇటువంటిప్పుడు దాన్ని సరైనటువంటి పరిష్కారం కనుక చూపించగలిగితే ఈ కొత్తగా వచ్చే యువతలో ఆదర్శ పెళ్ళిళ్ళు లేకపోతే లవ్ పెళ్ళిళ్ళు ఏదో లవ్ మ్యారేజ్లో చేసుకోవడం, ఆ తర్వాత 4 రోజులు విడిపోవడం అని కాకుండా కలిసి ఉంటే కలిసి సుఖం, ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి, దాంపత్యం బాగుండాలి అనే ఒక పూర్వపు రోజులు రావాలని చెప్పి నేను కోరుకుంటూ, బహుశా డైరెక్టర్ గారు మంచి మెసేజ్ ఇస్తున్నాడేమో అని అనుకుంటున్నాను. విడాకు వద్దనే కదా ఇచ్చేది, నేను విడాకులు ఇవ్వాలని విడాకు ఉండకూడదని మెసేజ్ ఇస్తున్నారు. చాలా సంతోషం. కలిసి ఉండాలని చెప్పి మాకు మెసేజ్తో తీసుకున్నాం. చాలా మంచి సంతోషం అండి. ఈ మంచి సబ్జెక్ట్ని పట్టుకున్నారు. ఇది బర్నింగ్ సబ్జెక్టు. ఈ బర్నింగ్ సబ్జెక్టు ప్రజల్లో బాగా చెన్నింగ్ అయ్యి మన నిర్మాత గారికి మంచిగా డబ్బులు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని ఎస్టీ బంజారా సుగాలి లంబాడీ సంక్షేమ సంఘం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి భోగ్ బండారో మహాయజ్ఞాన్ని ఏలూరులోని గిరిజన లంబాడీ భవన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఎస్టీ బంజారా సుగాలి లంబాడీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుగ్గులోతు కృష్ణనాయక్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్త మానవాళి ధర్మ మార్గంలో నడవాలని, ప్రకృతిని, ధన్యజీవులను, మహిళలను గౌరవిస్తూ జీవించాలని ఆయన హితబోధ చేశారని అన్నారు. బంజారాలకే కాదు సమస్త మానవాళికి ఆయన మార్గదర్శని తెలిపారు. ఈ మహాయజ్ఞం భోగ్ బండారో కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బూక్యా నాగేశ్వరరావు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లంబాడీలను చెడు అలవాట్ల నుండి దూరం చేసి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి కృషి చేసిన ఏకైక దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. మహారాజ్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 15వ తేదీన ప్రతి తండాల్లోనూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకు పూజిస్తారని, ఆయన వారసులుగా ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ రాబోయే తలారవారి సంస్కృతి సంప్రదాయాలను అందించుకుంటూ వస్తున్నామని అన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తండాల్లో అధికారికంగా నిర్వహించుకోవడానికి నిధులతో పాటు లంబాడీ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నిధులు విడుదల చేయలేదు, ప్రత్యేక సెలవు కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని హాతీరాం బావాజీ భూములను పరిరక్షించాలని, ప్రతి పుణ్యక్షేత్రంలో లంబాడీల కొరకు సత్రాలు నిర్మించాలని కోరారు. అలాగే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి నిధులను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించుకోవడానికి ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు బాణావతు ప్రభాకర్రావు నాయక్, బూక్యా సోములు నాయక్, గుగ్గులోతు బాలు నాయక్, ధరావతు నాగేశ్వరరావు నాయక్, బూక్యా దేవులు నాయక్, బాలాజీ నాయక్, బి రంగనాయక్, బి తారాసింగ్ నాయక్, బి రాము నాయక్, బి ఝాన్సీ రాణిబాయ్, బాలు నాయక్, చిన్ని నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరంలో గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాన్ని గిరిజన లంబాడ భవన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. మరి సేవాలాల్ మహారాజ్ సుమారు 286 సంవత్సరాల క్రితం సేవాగఢ్లో జన్మించి గిరిజన లంబాడీలలో ఉన్నటువంటి చెడు అలవాట్లని రూపుమాపడానికి, సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారు. మరి వారు చేసినటువంటి సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి
గిరిజన లంబాడీలందరూ కూడా వాడవాడలా జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉందనే విషయాన్ని మరి అందరూ గమనించాలి. తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి నిధులు మంజూరు చేసి సెలవు దినం పాటించడానికి కూడా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా జరపకపోగా మరి సెలవు దినాన్ని కూడా మంజూరు చేయకపోవడం చాలా శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఈ గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం జరుపుకునే పండుగకు నిధులతో సెలవు మంజూరు చేయాలని ఎస్టీ బంజారా సుగాలి లంబాడి సంక్షేమ సంఘం తరపున మేము కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఆచారాలు సంస్కృతిని కాపాడాలని ఇటీవల 1/70 చట్టం మీద కొంత గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసినప్పటికీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించమని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల లంబాడి సంక్షేమ సంఘం తరపున హర్షం వెలిబుచ్చుతున్నాం. అలాగే ఆగస్టు 9వ తారీఖున జరిగేటటువంటి గిరిజన దినోత్సవాన్ని కూడా ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని కూడా వాడవాడలా జరుపుకోవడానికి మరి ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో కట్టుబడాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామ దేవతల 12ఏళ్ల జాతర వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి మద్దిరామమ్మ అమ్మవారి సంబరం ఆలయ ఆవరణలో వైభవంగా జరిగింది. భీమడోలు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు గ్రామస్తులు హాజరై సంబరాన్ని తిలకించారు. తొలుత జిల్లా డిపిఓ అనురాధ, ఎంపీడీఓ పద్మావతీదేవి, సర్పంచ్ సునీత, గ్రామ కార్యదర్శి తనూజ, ఈఓపీఆర్డీ సుందరి, ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు వీరిని సత్కరించారు. భీమడోలు పంచాయతీ తరపున ఈవో తనూజ అమ్మవార్లకు అతిథులకు బట్టలు పెట్టారు. ఇబ్బంది ఉంది కొంచెం బాబు కొంచెం అటు ఇటు అక్కడ మైక్ వారికి సంబంధించి మిక్సర్ కలుపుకోవడానికి మరికొద్ది క్షణాల్లో గణాచార్యులకి దారివ్వండి. బాబు మీరు ఖాళీ కూడా పక్క తప్పుకోండి. స్థానిక వీరభద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం చెన్నారాయుడు సేవ వైభవంగా జరిగింది. స్థానికులు వెలుగు వీరాంజనేయుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నారాయుడి దైవాలకు, అంకమ్మ తల్లి పెట్టెలకు ప్రత్యేక పూజలు చేశారు. కత్తి సేవ, వీరతాళ్లతో సేవ చేశారు. అనంతరం గ్రామోత్సవం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో సేవలో పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం సందర్భంగా శనివారం ఉదయం స్థానిక వీరభద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అభిషేకాల కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీ వీరభద్ర స్వామి అన్నదాన కమిటీ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో అభిషేకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోరగాన శ్రీనివాస్, కడిపి పాపారావు, కేసరి రఘుపతి రెడ్డి, మున్నంగి శ్రీనివాస్, కానూరు సతీష్, వీరమల్ల మధు, చేబోలు మహేష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప నీకు కుంకుమాభిషేకం అయ్యప్ప నీకు కనకంబో తెచ్చమయ్య అయ్యప్ప నీకు కనకాభిషేకమయ్య నీకు చందనాభిషేకమయ్య రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కె సుమన్, సహాధ్యక్షులు గంటా సంపత్ కుమార్ కోరారు. ఏలూరు జిల్లా ఏలూరులో శనివారం వారు పర్యటించి పలు శాఖల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో మమేకమయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమన్, సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీస్ అయినప్పటికీ రాష్ట్రంలో మెప్మా సెర్ఫల్లో పనిచేసే ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించిందని, ప్రస్తుతం అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని, వీరికి భద్రత లేని కారణంగా అనేక ఇక్కట్లు పడుతున్నారని తెలుపుతూ అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రతతో పాటు భరోసా కల్పించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ రద్దుపై వస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుపుతూ ప్రభుత్వం మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి గురయ్యేటట్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బయటికి నెట్టవద్దని తెలుపుతూ మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని, అలాగే ఆప్కాస్ రద్దుపై వస్తున్న ప్రకటనలు ఖండిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సీనియారిటీ ప్రకారం జీతం లేక నిన్న మొన్నటి రోజున చేరిన ఉద్యోగికి ఒకే జీతం, అలాగే 20 సంవత్సరాల క్రితం చేరిన ఉద్యోగికి ఒకే జీతం ఇస్తున్న కారణంగా ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సీనియారిటీని బట్టి వార్షిక ఇంక్రిమెంట్ తరహాలో సంవత్సరానికి ఒకసారి కొంత వేతనం పెంచాలని తెలుపుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకుని వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా వింగ్ రాష్ట్ర కార్యదర్శి సుశీల, హైమావతి, వి రమేష్, పి కిషోర్ కుమార్, దాసరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ రోజున ఏలూరు జిల్లా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత వారం రోజుల్లో జరుగుతున్న పరిణామాల మీద, ముఖ్యంగా 6వ తారీఖున క్యాబినెట్ నిర్ణయం మీద ఆప్కాస్ను రద్దుపరచాలి, లేదు ఆప్కాస్ కాకుండా వివిధ రకాలైనటువంటి ఏజెన్సీలకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, లేదా మెరుగైన విధానం తీసుకురావడానికి క్యాబినెట్లో డిస్కస్ జరిగినట్టు వివిధ పత్రికల్లో రావడం జరిగింది. ఆ పత్రికల్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆప్కాస్లో పనిచేస్తున్న 98,000 మంది ఆందోళనకు గురయ్యారు. మా బతుకులు ఏమవుతాయి,
మాకు ఉంటాయా, ఉద్యోగాలు పోతాయా అన్న ఆందోళనలో చెందుతున్న క్రమంలో మేము 7వ తారీఖునే రాష్ట్ర కమిటీ సమావేశపరిచి ఆ కమిటీలో ఆప్కాస్ను రద్దుపరచాలనే విధానాన్ని విడనాడాలని, అదేవిధంగా అంతకు ముందున్నటువంటి ఏజెన్సీల వ్యవస్థను ఏదైతే ఉందో అది మాకు వద్దని, అంతేకాకుండా ఆప్కాస్ని రద్దుపరచాలి, దాంట్లో ఏదైనా విధి విధానాల్లో ఏమైనా తేడాలు ఉంటే కనుక మెరుగైన విధానం తీసుకొచ్చైనా సరే ఉద్యోగులను ఆదుకోవాలన్న దృక్పథంతో ఈ నెల 12వ తారీఖున సిఎస్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేశాము. 13వ తారీఖున ముఖ్య కార్యదర్శిని గారిని కూడా కలిసి, ముద్దాడ రవిచంద్ర గారిని కూడా కలిసి మన యొక్క బాధని, ఆవేదనని వ్యక్తపరిచాము. మా స్టేటు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సుమన్ గారు అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు మన ఏలూరు జిల్లా కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మేమైతే ఆప్కాస్ విధానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి, దానిలో చేర్పులు మార్పులు చేసి అదే కంటిన్యూ చేయాలని చెప్పి మా జిల్లా నుండి మేము అందరం కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల బట్టి మేము ఎదురు చూస్తున్న హెచ్ఆర్ పాలసీ విధానాన్ని కూడా మేము తీసుకురామని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకు ఎన్నో వేళగా సంవత్సరాలుగా పనిచేస్తున్న అరకొర జీతాలతోనే పని చేయించుకున్నారు, కానీ మా జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాలేదండి. కాబట్టి మా మీద దయించి, మా మీద కనికరం చూపించి మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మేమందరం కూడా ఏలూరు జిల్లా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరి తరఫున మీ అందరినీ కోరుకుంటున్నామండి. కాబట్టి ఇప్పటికైనా ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయకుండా దాంట్లో మమ్మల్ని కంటిన్యూ చేస్తూ రానున్న రోజుల్లో మాకు హెచ్ఆర్ పాలసీ విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.